హాయ్ స్టూడెంట్స్, నేను మీ సుధాకర్ సార్ మాట్లాడుతూ ఉన్నానమ్మా. మనము ఈరోజు 9th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్ చూడబోతాం. సెట్ లాంగ్వేజ్. అందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చిండారు, నోట్ బుక్స్ ఇచ్చిండారు. సో నేను నోట్స్ని ప్రిపేర్ చేసినాను. మీకు అందరికీ టెక్స్ట్ బుక్ ఇచ్చినారు కదా, ఆ టెక్స్ట్ బుక్ని చూసి ఈ నోట్స్ నటిని ఫాలో చేసుకోండి. దీంట్లో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్కి పోతున్నాం. సెట్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఒక సెట్ అంటే ఏమి, వాట్ ఈస్ ఎ సెట్? ఏ సెట్ ఈస్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ ఆబ్జెక్ట్స్ అనేది వచ్చి ఒక పర్టికులర్గా ఒక కలెక్షన్గా ఉండొచ్చును. మన 9th స్టాండర్డ్ స్టూడెంట్స్లో గర్ల్స్ని తీసుకోవచ్చును, 9th స్టాండర్డ్ స్టూడెంట్స్లో హైట్గా ఉన్న గర్ల్స్ని తీసుకోవచ్చును. అదేవిధంగా ఒక స్కూల్లో ఎనీ వన్ ఆఫ్ ద క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకోవచ్చును. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక సెట్గా తీసుకోవచ్చును. అదేవిధంగా ఫ్రూట్స్ అనేది ఒక సెట్టు, అనిమల్స్ అనేది ఒక సెట్టు. అదేవిధంగా ద కలెక్షన్ ఆఫ్ ఆల్ కలర్స్ ఇన్ ఏ రెయిన్బో, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. ఇలా ఎగ్జాంపుల్స్ మినిమో తీసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా సెట్లో, వాటిని ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ కాల్డ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటారు లేదా మెంబర్స్ అంటారు. సెట్లను వచ్చి క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేస్తారు. ఈ ఎలిమెంట్స్ని లేదా మెంబర్స్ని వచ్చి స్మాల్ లెటర్స్లో సూచిస్తారు, రిప్రజెంట్ చేస్తారు. మనకి ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూసినారంటే, టెక్స్ట్ బుక్లో సెట్ లాంగ్వేజ్ ఇచ్చినాడు. జార్జ్ కాంటర్ అనే ఇందా వచ్చి మనకు సెట్స్ ఇంట్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆయనకి హిస్టరీ ఇచ్చినాడు. మీరు టెక్స్ట్ బుక్ను గోత్రూ చేసుకుంటే అట్లే పోతారంటే దీంట్లోనూ సెట్ యొక్క డెఫినేషన్ ఇచ్చినాడు, ఎగ్జాంపుల్స్ని ఇచ్చినాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చి ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అని ఇచ్చినాడు. కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ అనేది ఒక సెట్ తానే. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అనేది కూడా ఒక సెట్. కలెక్షన్ ఆఫ్ గుడ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అది కూడా ఒక సెట్ దా, కరెక్ట్. కలెక్షన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ ఇది కూడా ఒక సెట్ దా. కలెక్షన్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ ఇది కూడా సెట్ దా. సో అన్నీ కూడా ఇచ్చినటువన్నీ కూడా సెట్స్. దీంట్లో ఒక యాక్టివిటీ ఇచ్చినాడు, డిస్కస్ అండ్ గివ్ యాస్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలెక్షన్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ సెట్స్ అండ్ విచ్ ఆర్ నాట్ సెట్స్. ఈ యాక్టివిటీకి మీరు ఎనీ ఫైవ్ కలెక్షన్స్ రాసి అవి సెట్స్ అనేదానికి ఎగ్జాంపుల్గా మీరు మెన్షన్ చేయాలా. ఇంకొకటి ఒక నోట్ అని ఇచ్చినాడు మనకు. ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ ఆర్ లిస్టెడ్ ఓన్లీ వన్స్ అంటే ఏమంటే, ఒక సెట్లో రాసేటువంటి ఎలిమెంట్స్ అనేది ఒక్కసారి మాత్రమే రాయాలా. ఆ ఎలిమెంట్స్ మనం ఎట్లా రాస్తాము, స్మాల్ నెంబర్స్లో మెన్షన్ చేస్తాము. సెకండ్ పాయింట్, ఎగ్జాంపుల్ 1.1 అని ఇచ్చి కన్సిడర్ ద సెట్ ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్లో సెట్స్ని ఓపెన్ చేస్తారు, సెట్స్ని వచ్చి రిప్రజెంట్ చేస్తారు. ఆ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, అశ్విన్, మురళీ విజయ్, విజయ్ శంకర్, బద్రీనాథ్ అని 4 మెంబర్స్ని ఇచ్చిండాడు. వీళ్ళని మెంబర్స్ అని చెప్పవచ్చును, ఎలిమెంట్స్ అని కూడా చెప్పవచ్చును. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ సింబల్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు. ఈ ఫస్ట్ ఈ మరి ఇచ్చిండేదాన్ని ఎలా చదవాలంటే ఇట్ ఈస్ రీడ్ యాజ్ బిలాంగ్స్ టు. ఈలాగా ఇచ్చి దాన్ని క్రాస్ చేసిండాడు కదా, దాన్ని నాట్ బిలాంగ్స్ టు అని రీడ్ చేయాలి. సో ద ఫస్ట్ వన్ మురళీ విజయ్ డాష్ ఏ అంటే మురళీ విజయ్ అనే వ్యక్తి ఏ అనేటువంటి సెట్లో ఉన్నాడా లేదా. ఉంటే మనం బిలాంగ్స్ టు వేయాలా, లేకుంటే నాట్ బిలాంగ్స్ టు వేయాలా. సో ఉన్నాడు తనే, సో మనం బిలాంగ్స్ టు వేయాలా. సెకండ్ వన్ అశ్విన్ అనేవాడు కూడా ఉన్నాడు, సో వాడిని కూడా మనము బిలాంగ్స్ టు వేయాలా. ద థర్డ్ వన్ బద్రీనాథ్ అనేవాడు 4th మెంబర్గా ఉన్నాడు, సో దీన్ని కూడా మనం బిలాంగ్స్ టు వేయాలా. నెక్స్ట్ 4th వన్ గంగూలీ అనేవాడు ఏ సెట్లో ఉండడా లేదు, సో హీ ఈస్ నాట్ ఇన్ ద సెట్.
సో మనం వచ్చి నాట్ బిలాంగ్స్ టు అనేది ఎలా, టెండూల్కర్ కూడా పేరు అక్కడ లేదు కాబట్టి మెంబర్ కాదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు వేయాలా. ఓకే, ఈ విధంగా మీరు కూడా నోట్బుక్స్లో ఈ నోట్స్ని రాసుకొని, ఈ నోట్స్ని నేను పీడిఎఫ్ రూపంలో మీకు పంపిస్తాను. దీన్ని రాసుకొని ఇదే విధంగా కలర్ పెన్లు యూస్ చేసుకొని రాసుకుంటూ పోతారంటే, నీట్గా నోట్స్ రాస్తారంటే మీకు అట్లే చదువుకునేదానికి కూడా బాగుంటుంది. సమ్స్ అట్లే ఫాలో చేసుకుంటూ ఉంటే డేట్ వైస్ వేసుకుంటా ఫాలో చేసుకుని పోండి. దీన్ని వేసిన తర్వాత మీరు నాకు ఫోటో పట్టి అట్లే పంపించాలా. ద నెక్స్ట్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్. జనరలీ ద సెట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ద ఫాలోయింగ్ వేస్. దట్ మీన్స్ 3 వేస్లో రిప్రజెంట్ చేస్తారు. ఫస్ట్ వన్ డిస్క్రిప్టివ్ ఫామ్, సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్, థర్డ్ వన్ రోస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్. సో ఈ 3 టైప్స్లో మనకి మన క్లాస్లో ఇచ్చినారు. ఫ్యూచర్లో మీరు పోను అది ఆ ఫామ్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో మనం ఏ విధంగా యూస్ చేస్తాము. ఎస్పెషల్లీ మనం వచ్చి ఈ రోస్టర్ ఫామ్ లేదా టేబులర్ ఫామ్ అని ఇచ్చినాడు కదా, దాన్ని ఎక్కువగా యూస్ చేస్తాము. సో బట్ మనము 3 టైప్స్ని కూడాను క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ డిస్క్రిప్టివ్ ఫామ్ అంటే ఏమంటే, ఇన్ డిస్క్రిప్టివ్ ఫామ్ ఎ సెట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వర్డ్స్. ఫుల్ అండ్ ఫుల్లీ ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తాడు. ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ వవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ హోల్ నంబర్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్నే 3 టైప్లలోనూ చూపించిండారు. ఒక స్టేట్మెంట్ లాగా ద సెట్ ఆఫ్ ఆల్ వవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఆల్ వవల్స్ అంటే వవల్స్ 5 తనే ఉండేది, AEIOU. ఆ AEIOU అనే ఎలిమెంట్స్ని చెప్పకుండా వాడు ఒక స్టేట్మెంట్ మూలంగా చెప్పిండాడు మనకి. అదేవిధంగా ద సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ అంటే మీకు అందరికీ తెలుసు, దాన్ని Wతో సూచిస్తాము. ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ 0 అండ్ 1 2 3 4 ఇట్లా కొనసాగుతూ పోతానే ఉంటుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ లేకుండా పోతూ ఉంటుంది. సో దాన్ని ఆ నంబర్స్ని చెప్పకుండా, ఎలిమెంట్స్ని చెప్పకుండా వాడు ఒక స్టేట్మెంట్ మూలంగా చెప్పిండాడు. అది ద డిస్క్రిప్టివ్ ఫామ్. ద సెకండ్ వన్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై ఎ రూల్. ఏదైనా ఒక రూల్ ఇచ్చి ఆ రూల్ మూలంగా దాన్ని వచ్చి ఒక డిస్క్రిప్షన్లో ఇచ్చింటాడు. చూస్తే అదేటువంటి మనకి ఇచ్చినటువంటి వవల్స్ ఇన్ ఆల్ఫాబెట్స్ అనేటువంటి డిస్క్రిప్టివ్ ఫామ్లో చూసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ని ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఇచ్చినాడు. బికాస్ ఆల్ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. సో క్యాపిటల్ ఏ ఇచ్చినాడు. ఫ్లవర్ నేను చెప్పినట్టుగా ఫ్లవర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్. ఇది ఎట్లా రీడ్ చేయాలంటే ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ సచ్ దట్, దీన్ని ఇట్లా ఇచ్చినాడు కదా, దీన్ని సచ్ దట్ అని రీడ్ చేయాలమ్మా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వవల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్డ్. ఫస్ట్ డిస్క్రిప్టివ్ ఫామ్లో చూస్తేమో మనకి ఆ ఫ్లవర్ బ్రాకెట్ అనేది రాలేదు. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో చూస్తే మాత్రము క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఒక స్టేట్మెంట్ మార్గా ఇచ్చినాడు. బట్ ఆ స్టేట్మెంట్ని కూడా ఒక రూల్ పెట్టి ఇచ్చిండాడు. ఆ రూల్ అనేది ఏమంటే ఎక్స్ ఇస్ ఏ వవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ బి ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్. దీన్ని కూడా సచ్ దట్ అనే చదవచ్చును. ఒక సెమికోలన్ వేస్తేను ఈస్ టు వేస్తేను దాన్ని సచ్ దట్ అనే చదవచ్చును, దీన్ని సచ్ దట్ అనే చదవచ్చును. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ఏ హోల్ నంబర్. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఎక్స్ ఇస్ ఏ హోల్ నంబర్ అనేది రూల్. ఈ విధంగా ఒక రూల్ ఇచ్చి దాన్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తే దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లేదా రూల్ ఫామ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ రోస్టర్ ఫామ్ ఆర్ టేబులర్ ఫామ్. ఏ సెట్ కెన్ బి డిస్క్రైబ్డ్ బై లిస్టింగ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. ఒక సెట్లో ఉన్నటువంటి టోటల్ ఎలిమెంట్స్ని ఫుల్గాను మనకి క్లియర్గా ఇస్తే దాన్ని ద రోస్టర్ ఫామ్ లేదా టేబులర్ ఫామ్ అంటారు. ఫస్ట్ వన్ మనకు డిస్క్రిప్టివ్ ఫామ్లో ఇచ్చినటువంటి ద సెట్ ఆఫ్ ఆల్ వవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అక్కడ స్టేట్మెంట్గా ఇచ్చినారు. సెట్ బిల్డర్ ఫామ్లో వచ్చి ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ వవల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని ఒక రూల్ మూలంగా ఇచ్చినారు. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ టోటల్ ఎలిమెంట్స్ ఏముందో మెంబర్స్ ఏముందో అది ఇచ్చేసినాడు. AEIOU. బికాస్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ని
సెట్కి యూస్ చేసిండాము, స్మాల్ లెటర్స్ని ఫ్లవర్ బ్రాకెట్ లోపల వచ్చినప్పుడు అన్నీ కూడా స్మాల్ లెటర్సే. దట్ మీన్స్ సెకండ్ ఏబిసిడి లెటర్స్ని యూస్ చేసిండారు చూడండి, అలాదా యూస్ చేయాలి. నంబర్స్ ఉంటే నంబర్స్ కూడా యూస్ చేయొచ్చును. లెటర్స్ని యూస్ చేయాల్సి వస్తే స్మాల్ లెటర్స్ని, దట్ మీన్స్ సెకండ్ ఏబిసిడి లెటర్స్ మాత్రమే మనము ఎలిమెంట్స్గా యూస్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సెట్ ఏమి, బి ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఎక్స్ ఇస్ ఏ హోల్ నెంబర్ కదా, హోల్ నెంబర్ అంటే 0 ఇంకా స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, డాష్ 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 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్. డాష్ 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 అంటే ఇట్ ఈస్ నాట్ ఎండింగ్, ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సెట్. అది నెక్స్ట్ మనం ఫ్యూచర్లో టైప్స్ ఆఫ్ సెట్స్లో చూస్తాం. ఇన్ఫినిట్ సెట్ అంటే ఏమి, ఫినిట్ సెట్ అంటే ఏమి. ఓకేనా. దాని తర్వాత మీకు పేజ్ నెంబర్ 4లో, బుక్లో పేజ్ నెంబర్ 4లో యాక్టివిటీ 2 అని ఒక టేబుల్ ఇచ్చిండాడు. యాక్టివిటీ 2 అని టేబుల్ ఇచ్చిండాడు. ఆ టేబుల్ని నేను ఇక్కడ నోట్బుక్లో వేసుకున్నాను. ఆ నోట్బుక్లో వేసుకుని ఉండేదని చెప్తా ఉన్నాను. దీంట్లో ఎట్లా ఉందో టేబుల్ అదేవిధంగా నోట్బుక్లో వేసుకోండి. ఆ ఇచ్చిండే వాటిని, వాడు ఆల్రెడీ బుక్లో ఇచ్చిండే వాటిని పెన్లో రాసుకోండి. మిగతా మీరు రాసే ఆన్సర్ని పెన్సిల్లో రాసుకోండి, లేదంటే వేరే కలర్ పెన్, ఈ వడిచిండేదాన్ని రెడ్ పెన్లో రాసుకొని ఆన్సర్ని బ్లూ పెన్లో రాయండి. సో డిఫరెన్షియేషన్ చూపించేదానికోసం ఆన్సర్ అని చెప్పి. ఫస్ట్ వన్ డిస్క్రిప్టివ్ ఫామ్, సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్, థర్డ్ వన్ రోస్టర్ ఫామ్. సో ఈ 3 టైప్స్లో ఇచ్చిండాడు. ఫస్ట్ వన్ వచ్చి ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ లెస్ దెన్ 10 అని ఇచ్చిండాడు. సో దీన్ని వచ్చి డిస్క్రిప్టివ్ ఫామ్లో ఇచ్చేసాడు. మనము సెట్ బిల్డర్ ఫామ్లోనూ రాయాలా, రోస్టర్ ఫామ్లోనూ రాయాలా. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ఏ రూల్ ఫామ్, దాన్ని ఒక రూల్ పెట్టి రాయాలా. అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల రాయాలా. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసుకున్నాను. ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నంబర్ అంటే ఇక్కడ లెస్ దెన్ 10 కదా. సో కమా పెట్టి ఆ కండిషన్, ఆ రూల్ ఏమంటే ఎక్స్ లెస్ దెన్ 10 అనేది రాసిండాను. ఇది సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ తీసుకున్నప్పుడు టోటల్ ఎలిమెంట్స్ని కూడాను క్లియర్గా ఏముందో అన్నీ కూడా చెప్పాలి. ఇది వచ్చి న్యాచురల్ నెంబర్గా ఉండాలా, 10కి లెస్ దెన్గా ఉండాలి. 10కి లెస్ అంటే 9. సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 రాయొచ్చినా రాయకూడదు, ఎందుకంటే లెస్ దెన్ 10 అంటే 10 రాయకూడదు. 10 కంటే తక్కువ వరకే రాయాలని అర్థము. సో 9తో క్లోజ్ అవుతుంది. సో అదేవిధంగా సెకండ్ వన్ వాడు వచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు. మనం డిస్క్రిప్టివ్ ఫామ్లో రాయాలా, రోస్టర్ ఫామ్లోనూ రాయాలా. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి రూల్కి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నంబర్స్ అని అర్థం. మీరు ఈ క్యాపిటల్ ఎన్ అంటే ఏమి, డబ్ల్యూ అంటే ఏమి, జెడ్ అంటే ఏమి అనేదాన్ని మీకు బుక్లో ఫ్రంట్ పేజీలోనే మీకు కంటెంట్స్ నెక్స్ట్ అట్లా ఇచ్చిండాడు. దాన్ని ఒకసారి చూసుకుంటారంటే ఒక డైలీ ఒకసారి గోత్రూ పోతూ ఉంటారంటే క్యాపిటల్ ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్, డబ్ల్యూ అంటే హోల్ నెంబర్స్, జెడ్ అంటే ఇంటిజర్స్. ఆ విధంగా మీకు వచ్చి అన్ని సింబల్స్ అంతా కూడా వాడి బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు, ఈక్వల్ టు, సిమిలర్లీ అన్నీ కూడా ఇచ్చిన్నాడు. దాన్ని ఒకసారి చూసుకుందామా. దీనికి తగినట్టుగా మనం ఈ కండిషన్ రాయాలంటే మనకు ఆ సింబల్స్ తెలిసి ఉండాలి కంపల్సరీ. అది తెలిసినప్పుడే మనం అలా రాసేదానికి కుదురుతుంది. దీన్ని డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ మల్టిపుల్స్ ఎందుకు రాశానంటే నెగటివ్ మల్టిపుల్స్ కూడా ఉంది, -3, -6 కూడా ఉంది. అది రాస్తే ఇంటిజర్స్ అయిపోతుంది. కాబట్టి పాజిటివ్ మల్టిపుల్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అనేది పాజిటివ్ నెంబర్స్ కాబట్టి పాజిటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లేదా దీన్ని ద సెట్ ఆఫ్ ఆల్ 3 మల్టిపుల్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని కూడా రాసిండొచ్చును. దానికంటే కూడా మనం పాజిటివ్ మల్టిపుల్స్ అనేది ఇంకా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అలా రాసాం. ఇక్కడ చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్లో 3 యొక్క మల్టిపుల్స్. ఫ్లవర్ బ్రాకెట్ లోపల 3, 6, 9, 12, 15 డాష్ 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 అంటే అది ఇన్ఫినిట్ సెట్ కదా, అనంతము పోతూనే ఉంటుంది, ఎండింగ్ అనేది లేదు. సో డాష్ 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 పెట్టాం, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఇక్కడేమో థర్డ్ వన్లో రోస్టర్ ఫామ్లో ఇచ్చాడు 2, 4, 6, 8, 10 అని. మనము ద అదర్ నెక్స్ట్ 2 డివిజన్స్లో రాయాలా, డిస్క్రిప్టివ్ ఫామ్లోను సెట్ బిల్డర్ ఫామ్లోను రాయాలా. ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అప్ టు 10 వరకు ఉండేటువంటి ఈవెన్ నంబర్స్ అని ఒక స్టేట్మెంట్ మారిగా రాసాం.
నెక్స్ట్ కండిషన్ పెట్టి రాయాలి కదా సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇక్కడ సచ్ దట్ మీన్స్ ఈ 2 డాట్స్ వేసి రాయొచ్చు, ఒక స్లాష్ వేసి కూడా రాయొచ్చు. దాన్ని కూడా సచ్ దట్ అనే చదవచ్చు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ ఈవెన్ నంబర్. ఇక్కడ ఒక కమా పెట్టాలి. ఆ కండిషన్ ఏం రూల్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే తక్కువగాను ఉండాలా, ఎక్స్ అనేది 10 వరకు ఉండాలా, దాని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈవెన్ నంబర్గాను ఉండాలా అనేటువంటి రూల్ పెట్టి రాసిండాం. నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ డేస్ ఇన్ ఏ వీక్. ఆల్ డేస్ ఇన్ ఏ వీక్ అనేదాన్ని మనం ఇక్కడ ఏం కండిషన్గా రాస్తా ఉన్నామంటే ఎక్స్ ఇస్ ఏ డే ఇన్ ఏ వీక్. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ రాయాలి కదా, అన్ని దాంట్లో ఉన్నట్టు మెంబర్స్. సో ఎలిమెంట్స్ ఇక్కడ సండేని సన్గా రాశాను, మండేని మన్ అని రాశాను, ఎంఓఎన్, ట్యూస్డేని ట్యూస్, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఇది మీకు తెలుసు. అదేవిధంగా లాస్ట్ వన్ రోస్టర్ ఫామ్లో ఇచ్చినాడు, నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినాడు, 0 ఇచ్చినాడు, పాజిటివ్ నెంబర్స్ ఇచ్చినాడు. అలా ఇస్తే మనం దాన్ని ఇంటిజర్స్ అంటాం. దీని ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ అని రాశాను. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఏ ఇంటిజర్ అని రాస్తే చాలు. ఓకే అమ్మా. మీకు అదేవిధంగా టెక్స్ట్ బుక్ చూసారంటే ఈ 3 టైప్స్లో ఉన్నటువంటి ఫామ్స్ చూసాం మనం ఎలిమెంట్స్ని. ఎక్సర్సైజ్ 1.1 ఇచ్చిండాడు. దాంట్లో ఫస్ట్ రోమన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ అని ఐడెంటిఫై చేయాలా. సెకండ్ వన్ లిస్ట్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ రోస్టర్ ఫామ్లో రాయాలి వాటిని. థర్డ్ బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు కనిపెట్టేది. ఫోర్త్ వన్ అది కూడాను వచ్చి బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు కనిపెట్టేది. నెక్స్ట్ రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేయమని ఫోర్త్ రోమన్ ఇచ్చిండాడు. ఆల్రెడీ వాడు రూల్ ఫామ్లో ఇచ్చిండాడు, దాన్ని రోస్టర్ ఫామ్లో మనం రాయాలా. ఫస్ట్ వన్ మాత్రము డిస్క్రిప్టివ్లో ఇచ్చిండాడు. ఫిఫ్త్ వన్ వచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమని చెప్పిండాడు. సో అదర్ 2 డిస్క్రిప్టివ్ అనే రోస్టర్లో ఇచ్చిండాడు. అదేవిధంగా 6వది 6th వన్ చూసారంటే డిస్క్రిప్టివ్ ఫామ్లో రాయమని ఉండాడు. ఎలిమెంట్స్ ఇచ్చేసి దట్ మీన్స్ టేబులర్ ఫామ్లో ఇచ్చిండాడు. అదేవిధంగా రూల్ ఫామ్లో ఇచ్చేసి డిస్క్రిప్టివ్లో రాయమని ఉండాడు. సో ఈ 6 రోమన్స్లో ఉన్నటువంటి వాటిని మీరు రాయండి. ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి సమ్స్ని హోంవర్క్గా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అమ్మా. మనము నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ సెట్స్ అనేది చూస్తాము. నేను నోట్స్ని కూడా వచ్చి పీడిఎఫ్ రూపంలో క్యామ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి పంపిస్తాను. నోట్స్ని కాపీ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.